తన కుమార్తెను ఇద్దరు మనవళ్లను కిడ్నాప్ చేసిన యూట్యూబర్ పై చర్యలు తీసుకోండి. తల్లి భర్త వేడుకోలు సమస్యలతోని సతమతమవుతూ పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే మహిళలను తన మాయమాటలతో మోసపుచ్చి తన వలలోకి ట్రాప్ చేస్తున్న యూట్యూబర్ మాయలోడు హేమాద్రిపై చర్యలు తీసుకొని తన కుమార్తెను ఇద్దరు మనవళ్లను తమకు అప్పగించాలి అంటూ నాన్న లచ్చిరామ్, అమ్మమ్మ శ్యామల కుమారీలు సోమవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే టీటీడీలోని డిప్యూటీ ఇంజనీర్గా పనిచేసిన కృష్ణప్రసాద్, అతని భార్య శ్యామల కుమారులకు నాగవర్ధిని అనే కుమార్తె ఉంది. ఆమెకు లచ్చిరామ్తో వివాహమై ఇద్దరు మగ సంతానం ఉన్నారు. కుటుంబ కలహాలతో అప్పుడప్పుడు ఘర్షణ పడే భార్యాభర్తలు పరిష్కారం కోసం తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్కు వెళ్లేవారు. అక్కడ హేమాద్రి అనే యూట్యూబర్ విలేకరి నాగవర్ధినితో పరిచయం చేసుకుని నీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆమెతో చనువు పెంచుకున్నాడు. వారి అనుబంధం పెరిగి ఆమెను లేపుకుపోయే స్థాయికి పరిచయం కొనసాగడంతో నాగవర్ధిని తల్లిదండ్రులు కట్టుకున్న వాడిని కూడా లెక్క చేయకుండా విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించింది. ఒక దశలో భార్యాభర్తలు విడాకులు కోరుతూ కోర్టులో కేసు కూడా నడుస్తోందని శ్యామల కుమారి తెలిపారు. భార్యను కిడ్నాప్ చేసిన భర్త అనే వార్తలు కూడా హేమాద్రి ప్రచురింపచేసిన సంగతి ఆమె వివరించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు తమను బెదిరిస్తూ కోర్టులో వెళ్లి చెప్పుకోండి అని వెటకారంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సార్, మా అమ్మాయి కనపడలేదు అని ఫిర్యాదు చేస్తే కోర్టులో కేసు ఉంది, కోర్టులో అడగండి అని పోలీసులు చెప్పడం బాధాకరమని అన్నారు. రాత్రి నుంచి తన కుమార్తె ఇద్దరు మనవళ్లు కనపడటం లేదు, ఆచూకీ తెలపాలని ఆమె పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఈ విలేకరుల సమావేశంలో భర్త లచ్చికుమార్ పాల్గొన్నారు. చెప్పుకొని ఇలా ఎందరో మహిళల జీవితాలను వారి కుటుంబాలను నాశనం చేస్తున్న యూట్యూబర్ పై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె రోధించారు. నిన్న నేను రాగానే వాళ్ళు ఇంట్లో అమ్మాయి ఉంది, వాళ్ళేదో తల్లిదండ్రులు ఏదో మాట్లాడుతూ ఉంటే నన్ను హెరాస్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పి ఆ యూట్యూబ్ ఆయన మొత్తం క్రియేట్ చేసి మొత్తం ఫోన్లో ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళని నన్ను కిడ్నాప్ చేశారని చెప్పి అతనే మొత్తం క్రియేట్ చేసి పోలీసు వాళ్ళని అది ఇది అని పంపించి ఇంటిపైకి పిల్లల్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పోలీసు వాళ్ళు మీరు కిడ్నాప్ చేశారు కదా అని చెప్పి యూట్యూబ్ ఛానల్ మొత్తం దాంట్లో కిడ్నాప్ చేసిన మాజీ భర్త అమ్మ వాళ్ళ అత్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి క్రియేట్ చేసి అమ్మాయికి అంతా మెసేజ్ పెట్టి మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో అన్నీ క్రియేట్ చేసి మళ్ళీ పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చి మా పిల్లల్ని వాళ్ళ దగ్గర చేర్చాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని ఆడికి వెళ్ళిపోయింది. రాత్రి నుంచి కనబడట్లే అమ్మాయి. కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మీరు కోర్టులో పెట్టుకోండి, కోర్టులో అది ఇది అను. సరే, నేను కోర్టులో పెట్టుకోగలుగుతా, నేను కోర్టులో నడుస్తా. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి కదా బిడ్డ, ఆడబిడ్డ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇన్ని రోజులుగా. పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలి, నా దగ్గరే ఉండమనట్లా. నేను వాళ్ళ సంరక్షణలో ఉన్నప్పుడు అమ్మాయి ఇచ్చలవిడిగా నేను బయట స్వేచ్ఛగా తిరుగుతాను అది ఇది అని చెప్తే ఎట్లా? ఆ క్వార్టర్స్లో వాళ్ళు ఉండేది. ఆ తర్వాత నేను ఇచ్చలవిడిగా బయట తిరుగుతాను, నా ఇష్టం అని చెప్పి వాళ్ళని ధిక్కరించి పిల్లల్ని తీసుకుని ఆ పిల్లలు ఆ హేమాద్రి అనేవాడు మొత్తం నడిపించిన మెసేజ్లు, చాటింగ్లు, ఫోటోలు అన్నీ మొత్తం ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇందులో. యూట్యూబర్లో పనిచేస్తాడు అతను. నేను ప్రెస్ రిపోర్టర్ని అది ఇదని చెప్పుకొని బ్లాక్మెయిల్ చేస్తూ గతంలో చాలా మంది అమ్మాయిల్ని మోసం చేసి 4-5 జీవితాలు నాశనం చేశాడు. మొదటి పెళ్లి చేసుకొని రెండో పెళ్లి మళ్ళీ మా వాళ్ళు దాంట్లో అమ్మాయిని ఎక్కడో అనంతపురంలో పెళ్లి చేసుకొని మోసం చేశాడు. ఇక ఎక్కడో బయట ఎక్కడో రూమ్ తీసుకొని ఉన్నాడు. ఆ రూమ్ వాళ్ళ ఓనర్ని పోయి ఈ విధంగా ఎట్లా ఇచ్చారమ్మా అంటే నా భార్య అని చెప్పి వాళ్ళ దగ్గర నిన్నే ఖాళీ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన. నిన్న పోలీస్ కంప్లైంట్ అన్నాను. వాళ్ళు మాట్లాడిన రికార్డు, ఫోటోలు అమ్మాయిది నేను మరదలు అది ఇదని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చేదంట. రోజు ఏదో ఫోటోలు నీ దగ్గర ఉన్నాయి కదా, అక్కడ 2 పిల్లకాయలు. నాకు కోర్టులో జడ్జి కూడా అన్నారు, నీకెంత అథారిటీ అబ్బాయికి కూడా అంతే అథారిటీ ఉంది, అతనికి డైలీ చూసేదానికి పర్మిషన్ ఇవ్వండి అంటే పిల్లల్ని కోర్టుకి తీసుకురాదు. డ్రామా వేసుకుంటూ బయట అంతా విచ్చలవిడిగా చేస్తూ ఉంది అమ్మాయి. నిన్న ఇప్పుడు రాత్రి ఎస్ఐ ఏమన్నారు, తీసుకొని సరే తల్లిదండ్రుల దగ్గరే ఉండాలమ్మా, నీ ఇంట్లో ఉండండి అని చెప్పాడు. నైట్ ఎక్కడో పార్సల్ అంతా ఎవరు వచ్చారో తెలియదు, వాళ్ళు మాకు సంబంధం లేని వ్యక్తులు. సరే బంధువులు అంటే బంధువులు ఇంటికి వెళ్ళిందా అంటే ఒకటి, అసలు మాకు బంధువులే లేరు ఇక్కడ, తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, నాకు వాళ్ళకి సంబంధం లేదు. సరే కోర్టులు అంటే నేను చూసుకోగలుగుతా, తల్లిదండ్రులు ఉండాల్సిన అమ్మాయి యాడికో తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళ మిసెస్కి ఇంకా నా భార్యతో ఎక్కడెక్కడో తలకోన అది ఇదని తీసుకెళ్లేది.
గతంలో మన యూనియన్ మన ప్రెస్ రిపోర్టర్లు ఆయన మురళి సార్ అని ఉన్నారు. అతను చెప్పాడు, ఆయన ఈ విధంగా వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా నువ్వు అని చెప్పి అతనితో మతి స్థిమితం చేశారు. ఆడ మనకు చేస్తే ఆ సార్ వచ్చి అన్నారు, అరే ఇంకోసారి వాళ్ళ జోలికి వేస్తే నేమే మిమ్మల్ని నిన్ను ఇదే చేస్తాం అది అనేసి. అతని మాట కూడా ఇప్పుడు ధిక్కరించకుండా గతంలోనే ఆయనకి ఈ మురళి అతను అమ్మాయిని వాళ్ళని ఈ విధంగా చేయొద్దు, మా ఫ్యామిలీ విషయాల్లో జోలికి రావద్దు నువ్వు అని చెప్పి నా కారు అద్దాలు అవన్నీ పగలగొట్టాడు. నా పైన గతంలోనే అటాక్ చేశాడు. పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన. ఇప్పుడు మీరు కోర్టులో జరుగుతూ ఉంది, కోర్టులో వేసుకోండి అంటారు సింపుల్గా. అలిపిరి ఎస్ఐ గారు కోర్టులో చూసుకునేది ఏంది, నేను సార్ అవును అవును ఎస్కేప్ అవుతుంది, దానికి బాధ్యులు అది మేము మాకు సంబంధం లేదు, మీరు కోర్టులో ఉంది అని ఒకటే మాట అనేసి రాత్రి ఇది మాట్లాడాను రికార్డు. ఇప్పుడు పొద్దున ఫోన్ చేస్తే అమ్మాయి లేదు సార్ అంటే మీరు కోర్టులో పెట్టుకోండి, మాకేం సంబంధం. అదే కదా కోర్టులో జడ్జి గారు అన్నారు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పిటిషన్ ఫిర్యాదు చేయండి అనేసి. పొద్దున ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఈ విధంగా వెళ్ళిందంటే ఈ విధంగా మీ పైన ఇచ్చేస్తాను, మీరు ఎట్లా చేస్తున్నారు, మేము నిన్న ఆవేశంతో మీ పైన రికార్డింగ్ అయింది. ఆడ రికార్డింగ్ అంటే మేమేమైనా ఇచ్చేసామా, మా బాధలు మీకు చెప్పుకున్నాం, ఆడ మేమేమైనా మీకు ఇచ్చేయలేదుగా. కిడ్నాప్ ఇంట్లో ఉన్న వాళ్ళని, ఇంట్లో పిల్లల్ని పోలీస్ స్టేషన్ ఎందుకు అని చెప్పి నేను జస్ట్ ఇస్తే ఆ ఫోన్లో ఉంది అదంతా. పోలీస్ స్టేషన్ పిలిపిస్తే పిల్లలు ఎందుకని నేను ఆడ లాక్కుంటే జస్ట్ ఆడ యూట్యూబ్ ఎవరో సూర్య పేపర్ అతను ఫోటో తీసి యూట్యూబ్లో కిడ్నాప్ చేసిన వార్తాన్ని పెట్టాడు. ఇంట్లోనే ఉన్నారు, అక్కడే ఉన్నారు, ఆయన కళ్ళ ముందే డైరెక్ట్ ఆయన యూట్యూబ్ ఛానల్లో కిడ్నాప్ చేసిన మాజీ భర్త అది అని చెప్పి మొత్తం మ్యాటర్ ఇస్తాం. ఏదో పేరు ఆయన పేరు సూర్య అనే ఉండింది దీని మీద. ఆయన ఫోన్లో ఉంది, అమ్మాయి ఫోన్ దొరికింది, నేను కింద కారు బండిలో పెట్టేసి. నల్లగా ఉన్నాడు, పొడుగా, వెంటనే ఆడగా నేను నించొని ఉంటేనే వెంటనే యూట్యూబ్లో పెట్టేశాడు. ఆడే ఉన్నాం మేమైనా కిడ్నాప్ చేసామంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే ఉంటున్నారు, చిన్నప్పటి నుంచి సాకిందే వాళ్ళు. చిన్న పిల్లోడు అస్సలు ఉండరు అమ్మాయి దగ్గర అసలు. శ్యామల కుమారి. నా పేరు శ్యామల కుమారి అండి. ఇంకా ఎక్కడ పోయినా మీరు కోర్టులో పెట్టుకోండి. గత 36 సంవత్సరాలుగా మేము తిరుపతిలోనే ఉంటున్నాము. నా పిల్లల చదువులంతా ఇక్కడే జరిగాయి. మా వారు డిప్టీ. ఇంకా అమ్మాయితో నమ్మించి ఏదేదో నేనేదో కిడ్నాప్ చేసినట్టు యాక్టింగ్ చేసి పెట్టించారు వాళ్ళు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నామని చెప్తాం కానీ మేము. శ్యామలా కుమారి అండి. నా కూతురు, ఆ పాప నా కూతురు, ఈ అబ్బాయి నా అల్లుడు. మా అన్న కొడుకే సోయాన, బయట అబ్బాయి కాదు. పది మంది ఆడోళ్ళు వచ్చి నా దగ్గర నుంచి బిడ్డను లాక్కొని నన్ను తోసేసి రోడ్లో పడేసి బిడ్డను లాక్కొని వెళ్ళిపోయారు. అది లేదంటే హక్కు లేదు, మీకు రైట్స్ లేదని ఎస్ఐ మాకు బెదిరిస్తున్నాడు అక్కడ. అదే ఎస్ఐ బెదిరిస్తా ఉన్నాడు, పిల్లల్ని పట్టుకోవద్దు, నువ్వు పట్టుకోవద్దు, టచ్ చేయొద్దని చెప్పి. పేరు నాగార్జున రెడ్డి, అలిపిరి పోలీస్ స్టేషన్. మీ పైన రివర్స్ చేస్తాను అది ఇదని బ్లాక్ మెయిల్ చేస్తాను. ఈ విధంగా ఎంక్వైరీ చేయకుండా ఏం జరిగింది సార్ ఏందని ఎంక్వైరీ చేయకుండా నువ్వు అన్ని చేసినావు, ఎక్కువ చేస్తే నీకు లోపల అంటే ఏం సార్ అది చెప్పడానికి వస్తే మీరు లోపలికి వేస్తారా? అంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఏం సార్ మీరు మాకు కాపాడాల్సిన వారు మీరే ఈ విధంగా అంటే మేము ఊరికి పోయి చెప్పుకోవాలి. మేము వాళ్ళు ఎవరెవరు అతను అమ్మాయిల్ని ఎవరినో పంపిస్తా ఉన్నాడు ఆ యూట్యూబర్ అతను. 10 మంది ఆడవాళ్ళని పంపించాడు ఎవరికో. 10 మంది సైలెంట్ గా ఉన్నంటే ఏం